చాలాసార్లు అనిపిస్తుంది మనము ఇంట్లో నేను రిచ్ సాయిల్ మిక్స్లు, రిచ్ ఫెర్టిలైజర్స్, మంచి క్వాలిటీ పాట్స్, వాటరింగ్ స్కెడ్యూల్ అండ్ ఇంకా చాలా 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 ఫాలో అయ్యి పెడతాము. దాని కండిషన్స్ ఇచ్చి అన్నీ ఇచ్చి అయినా కానీ కొన్ని సరిగ్గా సెట్ కావు. వాటిల్లో ఒకటి నా ఇంట్లో ఉన్న మల్లె మొక్క ఎప్పటి నుంచో ఉంది. సంవత్సరానికి ఒక 2-3 పూలు వస్తుంది అనమాట. దానికి మా ఇంట్లో వాళ్ళు మురుసుకొని పోతూ ఉంటారు. కానీ ఇది చూడండి, నేను ఒకటి చూపిస్తా. ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఇది ఒక డ్రై ఏరియా. దీనికి ఒక పోషణ లేదు, పాడలేదు, పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. బట్ ఇక్కడ చూడండి, ఆ వేప చెట్టు మొదట్లో అంటుకొని పోయి చూసారుగా ఈ మల్లె మొక్క, అది ఏమన్నా పూసిందా చూడండి. 100-200 పూలు ఉన్నాయి దానికి. సూపర్గా పూసింది, అసలు చుట్టూ ఉన్నాయి. చూడండి, ఆకాకి పువ్వు ఉంది, మంచిగా ఎదుగుతుంది. తీరా మొదలు చూస్తే ఇదిగో ఇది ఆ వేప చెట్టు మొదట్లో ఇరక్కపోయి అంత కష్టంగా ఉంది దానికి. అయినా కానీ అది అంత చక్కగా ఫ్లవర్స్ అన్నమాట. అంటే దాని నేచర్ ఎప్పుడు కూడా దానికి కావాల్సినవి దానికి ఎక్కడ అందుతాయో అక్కడ తీసేసుకుంటుంది. మనం ఎన్ని అరేంజ్ చేసినా ఏం చేసినా వాటి సిస్టంలో అవి పోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి చూసినప్పుడు బాగా అనిపిస్తుంది, సైట్లో ఒక రిఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. మనం అవన్నీ అంత ఆర్టిఫిషియల్గా అవన్నీ మనం పెట్టి పెంచి రకరకాలు వేసి వాటిని చేస్తాము. బట్ ఇది ఇలా సడన్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలాంటివి కనిపించినప్పుడు బాగా అనిపిస్తుంది. మనం ఏం చేయకపోయినా ఇది ఎంత ఫైట్ చేసి పెరుగుతుంది అనిపిస్తుంది. బాగుంది కదా.